ప్రైజ్ లోడండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభుత్వించిన వారికి చూచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా విరిగిన కూడా దేవుని దయచే ప్రభా మారు మనసు దయచే ప్రభా నేను ప్రభుత్వం ఇతర దేశాల్లో ప్రభావ యుద్ధాలు జరుగుతున్నాను ప్రభా యుద్ధాల అబ్జయమని అడుగుతున్నాను ప్రభా వాటిని స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా వారి మనసులు మార్చి హృదయంలో మార్చమని అడుగుతున్నాను ప్రభా ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం ఇలాగూ వ్రాయబడి ఉన్నదండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఎలాగూ ఎవడైనను సరే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిని, నూతన భూమిని చూచునని అన్నాడు. పాతవి గతించిపోను, క్రొత్తవి ఆయన అని అంటున్నాడు. కానీ పాతవి గతించిపోను అని పాతవి గతించిపోను మన పాపములను విడిచిపెట్టి మనం నూతనంగా మనం దేవుని సన్నిధిలో నిలవబడుతున్నామా, దేవునిని మనం స్తుతిస్తున్నామా? పాతవి గతించిపోవును అని అంటున్నారు. ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకో అది దానిని ఏమంటున్నారంటే పాతవి గతించిపోవును అని అంటున్నారు. పాతవి గతించిపోవును అని అంటున్నారు. కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకో అది పాతవి గతించిపోవును, పాతవి కొట్టివేయబడును అని అంటున్నారు. కానీ మన హృదయంలో కూడా పాపమును విడిచిపెట్టి దేవుని వైపు వెళదామని, మన హృదయం దేవుని వైపు చూడాలి అని ఎవరమైనా ఒక్కసారి గ్రహిస్తున్నామా? పాతవి అంటే మనం చేసిన పాపాలు విడిచిపెట్టి నూతనంగా దేవునిలో ఎదగడమే మన పాప జీవితంలో విడిచిపెట్టడం. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల, ఎవరి యందు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిని, పాతవి గతించిపోవును, ఇదిగో క్రొత్తవి ఆయనని అన్నాడు. పాతవి గతించిపోవును మన పాపములు, కానీ కొత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని అన్నాడు. నిశ్చయముగా మనము దేవుని సన్నిధిలో నిలవబడమని అన్నాడు. సమస్తమును కూడా దేవుని వల్లనే కలిగి ఉన్నవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా మనతో కూడా సమాధానపరుచుకునేను. అంటే మనం పాప జీవితంలో విడిచిపెడితే దేవుని సన్నిధిలో నూతనంగా మన నూతన స్వభావమును, నూతన హృదయమును కలిగి ఉంటే మనకి ఏమి కలుగుతుంది? సమాధానమును కలుగుతుంది. పాత రోత జీవితమును విడిచిపెడితే దేవుని యందు మనకి సమాధానమును కలుగు. దేవుని వెంబడించి మన పేతురు జాలరిలా ఉండేవాడు. కానీ యేసు ప్రభు గారు ఏం చేశారు? మనుషులు పట్టే జాలరులుగా చేశాడు. అలాగే మనల్ని కూడా చేస్తాడు. పాతవి విడిచిపెట్టి కొత్తవి దేవుని యందు మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనకి నూతన స్వభావమును, నూతన సృష్టిని కూడా సృజింపబడును. అవి సృజించబడిన తర్వాత సమాధానము దొరుకును మనకి. ఆ సమాధానము కొరకు మనము పరిచర్యలో కొనసాగుతూ ఉంటాము. అలాగే మనం పాతవి విడిచిపెడుతున్నాము, కానీ దాని జోలికి మళ్ళీ వెళ్ళకూడదు. మన పాప జీవితం కానీ, అబద్ధ జీవితములు కానీ దేనినైనా సరే విడిచిపెట్టిన ఎడల మనకి దేవుని యందే మనకి సమస్తమును కూడా. పేతురుని ఎలాగైతే రక్షించాడో, జాలరులను ఎలాగైతే రక్షించాడో అలాగే మనల్ని కూడా రక్షిస్తాడు దేవుడు. మన జీవితాలను కూడా బాగు చేస్తాడు, నూతనంగా చేస్తాడు. మనము మనుషుల పట్టే జాలరులుగా ఉన్నామేమో, కానీ ఇప్పుడైతే దేవుని సన్నిధిలోని మనం నూతన సృష్టిని పొంది ఉంటామో అప్పుడు దేవునిని వెంబడించే వారిగానే ఉంటారు. దేవుని వెంబడించిన వెంటనే వారి పరిచర్యలో కొనసాగారు. మనల్ని కూడా దేవుడు పరిచర్యలో కొనసాగిస్తాడు. 2 కొరింథీ 12వ అధ్యాయం 2 నుంచి చూద్దామండి. క్రీస్తునందు యొక్క మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడని. ఎప్పుడు? 3వ ఆకాశమునకు 14 సంవత్సరముల క్రిందట నేను ఒక మనుషుడిని చూశాను అన్నాడు. క్రీస్తునందు యొక్క మనుషుడు నేనెరుగుదును. అతడు 1400 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమును కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెను, నేనెరుగుదును. శరీరము లేక కొనుపోబడెను, నేనెరుగుదును. అది దేవునికే తెలియదు. ఎలాగూ కొనుపోబడునో అది ఎవరికి తెలియను? దేవునికే తెలియనని అంటున్నాడు. దేవుడు ఎలా కొనుపోబడ్డాడు? యేసుక్రీస్తు వారు చనిపోయి శరీరముతోటి కొనుపోబడును, లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారాగానే కొనుపోబడును, అది ఎవరికి తెలుసు? దేవునికే. యెహోవా దేవునికే తెలుసు. లేఖనములు నెరవేర్చడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయనను మనము సిలువలో బలి అయ్యాము. ఎందుకని బలి చేశాము? మనము
క్రీస్తునందు సరిగా నడుచుకోకపోవడం వల్ల, మన పాప జీవితంను విడిచిపెట్టలేకపోవడం వల్ల, మనం చేసిన పాపములను బట్టి, మనం చేసిన దోషములను బట్టి, మనం చేసిన అపరాధములను బట్టి దేవుడు శిక్షింపబడ్డాడు. నలగగొట్టబడ్డాడు. ఆయన మన కొరకు శ్రమలు అనుభవించాడు. సిలువను వ్రేలాడుచున్నాడు మన కోసము. మనం చేసిన పాపముల కోసము. అయినను సరే మన హృదయాలను ఎప్పుడైనా సరే దేవుని ఎదుట ఒప్పుకున్నామా మనము? దేవుని ఎదుట బ్రోకరించి ప్రార్థన చేస్తున్నామా? చేసినప్పుడు ఏం చేస్తున్నాము? ప్రభువా నన్ను రక్షించు, నా కుటుంబం రక్షించు, నా బిడ్డలను రక్షించు అని అంటున్నామే గాని, మారు మనసు దయచే ప్రభువా, నా కోసము నీవు సిలువలో బలి అయినవు. దానికి ప్రతిఫలము దయచే ప్రభువా అని ఎప్పుడైనా మన హృదయాలను మనం అడుగుచున్నామా? ఎప్పుడైనా సరే మన హృదయాలను మనం దేవుని వైపు చూచి అడుగుచున్నామా? మనకు అన్ని వసతులు కావాలి. అన్నీ కావాలి. కానీ దేవుడైతే క్రీస్తునందున్న ఒక మనుషుడిని నేను ఎరుగుదును. అది 14 సంవత్సరాలు 3 ఆకాశములలో కొనుపోబడిన. ఆకాశంలో ఎవరు కొనుపోబడ్డారు? నీవు నేనునా? యేసుక్రీస్తు కొనుపోబడ్డాడు. మూడవ రోజున లేచి ఆయన ఆకాశంలో కొనుపోబడి ఉన్నాడు. శరీరం కొనుపోబడెను. నేను ఎరుగుదును అని చెప్పుచున్నాడు. శరీరము లేక కొనుపోబడెను. నేను ఎరుగుదును. అది దేవునికే తెలియను. ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచ్చి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనుపోబడెను. శరీరము లేక కొనుపోబడెను నేను ఎరుగుదును. అది దేవునికే తెలియదు. ఎవరికి తెలియను? దేవునికే తెలియను. శరీరం లేక కొనుపోబడును, ఆత్మ లేక కొనుపోబడును. ఎలా కొనుపోబడునో అది దేవునికే తెలుసు. శరీరం లేకపోతే మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత శరీరం ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. అది పురుగులు పట్టిపోతుంది. కానీ దేవుడు అలా కుళ్ళిపోలేదు కదా, అలాగ అవ్వలేదు కదా. ఏం చేశారు? గొడ్డలతో చుట్టి ఆయనను మూడవ రోజున తీసి ఆయనను చుట్టి సమాధిలో పెడితే మూడవ రోజున లేచి ఉన్నాడు. పొద్దున్న సిలువ వేస్తే 3 గంటలకు ప్రాణము విడిచిన తర్వాత అందరూ కూడా వెళ్ళి మరియా, పేతురు అందరూ కూడా వెళ్ళి యూదులని అడగగా వాళ్ళు తీసి మేము ఇలా చేసుకుంటామని అడిగిన వెంటనే, వాళ్ళు ఒప్పుకున్న వెంటనే వాళ్ళు ఏం చేశారు? తెల్లని వస్త్రములతో చుట్టి సమాధిలో పెట్టి ఆయనను అక్కడ ఒక రాడు ఉంచి అక్కడ ఉంచిన తర్వాత అప్పుడు మూడవ రోజున లేస్తానన్నాడు కదా దేవుడు అని వెళ్ళి చూసేసరికి పెందల కడ వెళ్ళేసరికి ఏమయ్యాను? దేవుడు ఆరోహణమున అయ్యున్నాడు. శరీరముతోటును ఆత్మతోటును దేని చేత అయితే కొనుపోబడి ఉన్నాడో అది దేవునికే తెలియను. మన మనుషులకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసును. అలాంటినప్పుడు మనం శ్రమ దినాలలో దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నాము, ఎలా ఉంటున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా సరే మన హృదయము శుద్ధిగా ఉంటే ప్రతీది కూడా శుద్ధిగానే కనిపిస్తుంది. కన్ను తేటగా ఉండిన ఎడల ప్రతీదిని కూడా తేటగానే కనిపిస్తుంది. మనం చూసినది మంచిని చూస్తే మంచిగా కనిపిస్తుంది, చెడుని చూస్తే చెడే కనిపిస్తుంది. ఈ రోజులు చాలా భయంకరమైన రోజులు, అపాయకరమైన రోజులు. కానీ దినములు చాలా చెడ్డవి గనుక సమయమును సద్వినియోగం చేసుకోమని అంటున్నాడు. సద్వినియోగం చేసుకుని వినియోగించుకోమని అంటున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నాయన. శత్రువుల మిత్రులను దీవించినాను ప్రభు, ధనుకులనేమి పేదలనేమి దీవించినాను ప్రభు. ఉంచిన వరకు చూచిన వరకు మారు మనసు దయచే ప్రభు. ఎవరెవరైతే ఏ చేతి పనులు చేయించినారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించినాను ప్రభు. విరిగి నలిగిన హృదయములు దయచే ప్రభు, రక్షణ భాగ్యములు దయచే ప్రభు. వినటి ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు. నిన్ను స్తుతించే భాగ్యములు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన ప్రభు. అనేక మంది నాయన ప్రభు రక్షణ భాగ్యం పొందుటకు సహాయం చే ప్రభు. ఇతర దేశాలలో ప్రభు యుద్ధాలు జరుగుచున్నవి నాయన ప్రభు. వాటిని స్వాధీనంలో ఉంచుకొని నాయన ప్రభ, వాటిని ఆబ్జేయమని అడుగుచున్నాను ప్రభ. సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు నీవేనైనా ప్రభ. కొండలు తట్టు కనులెత్తిచున్నాము ప్రభ, మాకు సహాయం చేయ ప్రభ. నీ వైపు తప్పగానే ప్రభు ఇంకెవరిని అడుగున్నా ప్రభు అది అసాధ్యమే ప్రభ. నీకైతే సాధ్యమునైనా ప్రభ. సరిహద్దులలో ఉన్నవారు ప్రభ నేను ప్రభ రక్షణ భాగ్యం దయచే ప్రభ. ప్రతి ఒక్కరు అరిచేతులలో ప్రాణాలు పట్టుకుని ఎదురు చూస్తున్నారు ప్రభ నీ సహాయం కోసము ప్రభ. వారికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. అనేక మంది ఉన్నారు నాయన ప్రభ. ఎవరైనాను ప్రభ తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభ. చిన్నవారిని పెద్దవారి వారిని ప్రతి ఒక్కరికి ప్రభ
రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. బాలికలని బాలింతలను దీవించి నాయన ప్రభ. వెధవరాలని వెధవరాలు బిడ్డలను దీవించి నాయన ప్రభ. పిల్లలేని వారికి పిల్లలు దయచే ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభ. యాక్సిడెంట్ అయినారు ప్రభ. పక్షవాతంతో పడి ఉన్నారు ప్రభ. క్యాన్సర్ తోటి ఉన్నారు నాయన ప్రభ. అనేకమైన రోగములతో వ్యాధులతో పడి ఉన్నారు ప్రభ. స్వస్థపరచు యెహోవా అని నేనే అన్నావు నాయన ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. యవనస్తులు యవన రాళ్ళను కూడా దీవించి నాయన ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనములతో సురక్షితంగా వారి వారి గృహాలకు చేరుటకు సహాయం చేయ ప్రభు. యుద్ధాలు జరుగుచున్నావు ప్రభు. యుద్ధాలను ఆపమని అడుగుచున్నాను నాయన ప్రభు. యుద్ధములను ఆప్ చేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. యుద్ధము యెహోవాదే అన్నావు నాయన ప్రభు. నీవు నాయన ప్రభ ఆప్ చేయమని అడుగుచున్నాను నాయన యేసయ్య. వారందరిని రక్షించి నాయన ప్రభ. వారందరికీ మారు మనసు దయచే ప్రభు. నాయన ప్రభ సురక్షితంగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ కూడా పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. నా కుటుంబం కూడా నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమె చూచున్న వారికి వినిచిన వారికి సదాకాలం నీ కృప తోడయుండును గాక. యుద్ధాలు జరుగుచున్న దేశాలను కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.